हूँ पल्लवी। आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। अरे रवाना वाला इधर फेसे कनबड़ता దేవుడు గది తర్వాత కట్టమైసమ్మ తల్లికి గోల్డెన్ టెంపుల్ కి శ్రీ బీవై నగర్ లో గోల్డెన్ టెంపుల్ కట్టమైసమ్మ తల్లి ఎందరికో మొక్కిన కోరికలు తీరుతున్నాయి. వచ్చిన భక్తులందరికీ ఎలాంటి మొక్కితే అలాంటి కోరికలు తీరు భక్తులు ఎందరో వచ్చారు, అనుకున్న కోరికలు తీరుతున్నాయి. ఈరోజు 1000 మంది సంఖ్యలో వచ్చారు. అనుకున్న వారికి ఎలాంటి ఏం మొక్కినా కానీ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. ఈ బీవై నగర్లో గోల్డెన్ టెంపుల్ అంటే మాకు ఎంతో అదృష్టం. మన ఏరియాలో మనకు వచ్చిందంటే చాలా మన అందరికీ అదృష్టం. పోషమ్మ తల్లి, మైసమ్మ తల్లి, జై కట్టమైసమ్మ తల్లికి జై. పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారు నిత్యము కూడా దైవీ అభిషేకాలతోటి అలాగే దైవీ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ కూడా విరాజిల్లుతూ
ప్రతి సాయంకాలం పూజల్లో కూడా 6 నుండి 7 సమయాల్లో కూడా అమ్మవారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. అలాగే ఉదయపు కాలంలో 5 నుండి దాదాపు 6:30 సమయంలో అనగా బ్రాహ్మీముహూర్త కాలంలోనే అమ్మవారికి మేల్కొలుపు ఇత్యాది పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా మేము నిత్యము కూడా అమ్మవారిని స్మరిస్తూ అలాగే భక్తులకి ఎన్నో కోరికలు అలాగే ఎన్నో మొక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు. వారు చెప్తూ ఉంటారు ప్రతిదీ కూడా అమ్మవారిని వేడుకున్న తర్వాత అమ్మవారి యొక్క కటాక్షం అనేది ఎంతో ప్రేమగా అమ్మవారు అనుగ్రహించడం అనేది జరుగుతుందని ఇక్కడి యొక్క ప్రజల యొక్క నమ్మిక. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా చాలా వరకు అమ్మవారి యొక్క దేవాలయం గురించి దేవాలయ అభివృద్ధి గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అలాగే అమ్మవారి యొక్క సేవలోనే నిత్యం కూడా తులతూగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అమ్మవారు ఇప్పుడు కూడా ఆ యొక్క పూర్వం అంటే ఈ యొక్క విగ్రహాలు తీసుకొచ్చినప్పటి నుండి అమ్మవారికి కూడా ప్రారంభంలో మేము అనుకున్నాం కట్టమైసంలో వెళ్ళి అమ్మవారు అలంకరణ చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క ఆకృతి అలాగే అలంకరణలో ఎంతో శోభాయమానంగా ఉంటుందని అనుకున్నాము. అయినప్పటికీ కూడా అలంకరణలో ఎటువంటి లోపం లేకుండా నిత్యం కూడా అమ్మవారు మేము తీసుకునే ఆ యొక్క సేవలో భాగంగా అమ్మవారు ఆ అలంకరణ ఇష్టంతో అలాగే స్వీకరిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రజలకి అలాగే వచ్చిన భక్తులకు కూడా కోరిన కోరికలు అలాగే భక్తితో పూజించడానికి వీలుగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా ఈ యొక్క ప్రజలకి ఇక్కడున్న జన వాసులకి ఆ యొక్క మాపై కూడా ఈ యొక్క భక్తజనంపై ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ మరి అలాగే ప్రస్తుతము నిత్యం పూజ చేయడంలో భాగంగా ఇక్కడ కింద మనకు ఈ యొక్క మెట్ల సమక్షంలో కింద ఉన్నటువంటి వేప చెట్టు ఆ సమక్షంలో కూడా అమ్మవారు స్వయంగా యొక్క నాగదేవత స్వరూపంగా వెలిసించడం జరిగింది. ఈ యొక్క సిరిసిల్లాలో భాగంగా ఈ యొక్క పుణ్యక్షేత్రంగా చెప్పడానికి ముందు చాలామంది భక్తులు ఈ యొక్క దేవాలయం వైపు మొగ్గు చూపగలరని ఆశిస్తూ మరి ఈ యొక్క కమిటీ సభ్యులు చాలా వరకు ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి కోరుకుంటున్నారు. ఇంకా కూడా ఈ యొక్క దేవాలయం అందరికీ కూడా అందుబాటులోనూ అలాగే దర్శించుకోవడానికి వీలుగాను కల్పించగలరని మరి కమిటీ సభ్యులని అలాగే ఇక్కడ ఉన్న జనాలకి ఈ యొక్క అవకాశాలు ఇచ్చిన విషయాలన్నీ కూడా మరి మీడియా వాసులకు కూడా మరి అందరినీ కూడా పేరు కట్టమేశ్వరి మాతాకి జై భవానీ. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ ఆవరణలోని పండుగ వాతావరణం నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్ల దీవెనలు పొందుతున్నారు. అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టే ప్రాంగణంలోని వేప చెట్టుకు నాగదేవత వచ్చినది భక్తులు దర్శించుకొని అమ్మవారికి పాల్గొనడం
సమర్పించిన భక్తుల అమ్మవార్లకు కుండలో వేయగలరని